మరో 11 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అందరిలోనూ ఒక ఉత్కంఠ. వన్స్ అగైన్ జగన్ కూటమి అధికారంలోకి వస్తుందా, ఏం జరగబోతోంది అని చెప్పి. ఈ లోపల కొన్ని సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు వాళ్ళ అంచనాల్ని, అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లా గురించి మాట్లాడదాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో ప్రధానంగా ఎవరెవరి మధ్య పోటీ ఉంది, వాళ్ళ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి, ప్రతికూలతలేంటి, అనుకూలతలేంటి, ఇంకా వాటన్నిటికి సంబంధించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో సెఫాలజిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇక పెందుర్తి నియోజకవర్గం, పెందుర్తి కూడా జనసేన పార్టీకి కేటాయించారు. పంచకర్ల రమేష్ బాబు గతంలో పెందుర్తి నుంచే ప్రజారాజ్యం పార్టీ తరపున ఎన్నికైన ఫస్ట్ రాజకీయ జీవితం చిరంజీవి గారి ద్వారానే 2009లో. ఓకే, ఆయన కోసం ప్రత్యేకంగా సీఎం రమేష్ గారి కోసం, పెందుర్తి రమేష్ కోసం ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇటు పక్క పంచకర్ల రమేష్, ఆ పక్క ఏమో సీఎం రమేష్. అవునండి. ఈ ఇద్దరు రమేష్లు అనుకోకుండా చిరంజీవి గారి ఆశీస్సులు ఉండటం కావచ్చు, జనసేన కేడర్ అవటం కావచ్చు, వైసీపీ జిల్లా అధ్యక్షుడి పదవి నుంచి కూడా వదిలేసి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఈ సీటు ఆశించిన వాళ్ళు, దీంట్లో ఈ సీట్ ని శివశంకర్ గారు అయితే ఇన్ఛార్జిగా ఉన్నాడు. 2 సార్లు నియోజకవర్గం మొత్తం ఇదే పేరు. కమిషనర్ గారు ఆయన కూడా రిజైన్ చేసి 6 సంవత్సరాలు సర్వీస్ ఉంటూ వచ్చారు. జనరల్ సెక్రటరీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఆయన కూడా కాదని ఈయనకి ఇచ్చారంటే ఇక ఆ ప్రాధాన్యత రీత్యా ఈయనకున్న ఇది రీత్యా అంతమంది 2009లో మీరు అన్నట్టు ఎమ్మెల్యేకి చేసిన అనుభవం కావచ్చు, మెగా చిరంజీవి గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, ఆ కుటుంబ ఆశీస్సులు ఉండటం వల్ల కేడర్ అంతా ఒక చోటుగా సహకరించారు. అదీప్ రాజు మీద ఎలిగేషన్ చాలా వచ్చినాయి. అది ఆయనకి కొట్టివాడు, గట్టివాడు, నా తమ్ముడు అని చెప్పి అన్నారు. కానీ ఆ మధ్యలో చాలా ఎలిగేషన్స్ ఆయన మీద జగన్మోహన్ రీసెంట్ గా ఎన్నికల ప్రచారంలో. ఇకపోతే సామాజిక వర్గ సమీకరణలో భాగంగా ఇక్కడ కాపులు 27% ఉన్నారు. తర్వాత కొప్పులు 24%, యాదవులు గొర్రెలు 13%, మాల 4%. ఇవన్నీ సామాజిక సమీకరణలో ఇక్కడ సాలిడ్ గా పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. రైట్, సర్వేలు అదే చెప్తూ ఉన్నాయి. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత అవ్వచ్చు, లేకపోతే మీరు చెప్తున్నట్టుగా గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేయడం, ఆ తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చేయడం, పవన్ కళ్యాణ్ ఆశీస్సులు అండ్ కూటమి 3 పార్టీలు కలిసి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ప్రభావం చూపించి పంచకర్ల రమేష్ బాబు జనసేన పార్టీ నుంచి పెందుర్తిలో గెలవబోతూ ఉన్నారు అనేది సర్వేలన్నీ కూడా అదే చెప్తూ ఉన్నాయి. మీరు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఇది మొత్తానికి ఇంకా 11 రోజులు వెయిట్ చేయాల్సి ఉంది. జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది మాత్రం ఒక అంచనా మాత్రమే. వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకుని చేసిన రిజల్ట్స్ అనాలిసిస్ ఇది.